అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. మిత్రులారా, ఈరోజు మనం సూరే ఫలక్, సూరే నాస్ ఎప్పుడు నాజిలయ్యాయో తెలుసుకుందాం రండి. ఇది ఒక సమయం నాటి కథ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఊహించలేని ఒక పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆయన కొంచెం విచారంగా కనిపించారు. మదీనా గాలిలో కూడా ఏదో మార్పు వచ్చింది. ఒక రాత్రి మదీనా గాలి కొంచెం భారంగా ఉంది. ప్రతి ముఖంలో అలసట కనిపించింది. కాని దానితో పాటు ఒక రకమైన వింత ఆందోళన కూడా ఉంది. అది ఎవరికీ అర్థం కాలేదు. ఆయన ఈ మధ్య బలహీనంగా, అప్పుడప్పుడు అలసిపోయినట్టు, అప్పుడప్పుడు ఆందోళనగా కనిపిస్తున్నారు. సహాబాలు అంటే సహచరులు గమనించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బలహీనంగా ఉన్నారని. ఆయన కళ్లల్లో కొద్దిగా భరవు, హృదయంలో మాటల్లో చెప్పలేని ఏదో బాధ. కాని ఇది సాధారణ అనారోగ్యంలా అనిపించలేదు. ఏదో జరిగింది. ఆయన అల్లాహ్ యొక్క రసూల్ కదా. ఏదైతే జరుగుతోందో అది కంటికి కనిపించలేదు, కాని దాని ప్రభావం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అప్పుడే తెలిసింది, ఎవరో రసూల్ అల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంపై సిహర్ అంటే బ్లాక్ మ్యాజిక్ చేశారు. కాని అల్లాహ్ తన రసూల్ను ఒంటరిగా ఎలా వదిలిపెట్టగలడు? అప్పుడు అల్లాహ్ సుబ్హాన్ వతాలా ఆయన రక్షణ కోసం ఒకేసారి 2 సూరాలను అవతరింపజేశాడు, సూరత్ అల్ నాస్ మరియు సూరత్ అల్ ఫలక్. మాంత్రికుడు లబీద్ ఇబ్న్ ఆసం. ఆ రాత్రి మదీనాలోని ఒక మూలలో లబీద్ ఇబ్న్ ఆసం అనే వ్యక్తి కూర్చున్నాడు. అతను బనూ జురైక్ తెగకు చెందినవాడు మరియు అతని హృదయంలో ప్రవక్త పట్ల ద్వేషం, దాగి ఉన్న అసూయ ఉన్నాయి. అతనికి దయ ఉందని అందరూ అంటారు, కానీ ఆ దయ ఇప్పుడు అతన్ని రక్షించగలదో లేదో చూద్దాం అనుకున్నాడు. లబీద్ మాయాజాలాన్ని ఆశ్రయించాడు. ఇది కుఫ్ర్ అంటే అవిశ్వాసం, హరాం అంటే నిషేధించబడినది. కాని అసూయ మనిషిని అంధుల్ని చేస్తుంది. ఇప్పుడు చూద్దాం ఈ ప్రవక్త ఈ బలహీనత నుండి ఎలా తప్పించుకుంటాడో అనుకున్నాడు. అతను 11 ముళ్ళు వేసి ప్రతి ముడితో ఒక వింత చెడుగాలి వ్యాపించేలా చేశాడు. ఇవి ప్రవక్తగారి చేతితో తాకిన జుట్టు. ఆ ముడులను ప్రవక్తగారి దువ్వెన మరియు జుట్టుతో కలిపి తీసుకెళ్లి ఒక పాతబావిలో దాచాడు. అక్కడ చీకటిగా నీటి అడుగున కట్టబడిన 11 ముళ్ళు. ప్రతి ముడి అలసట, ఆందోళన మరియు బలహీనత వంటి ప్రభావాలను చూపుతోంది. కాని అల్లాహ్ తన ప్రవక్తను ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టడు. ఒక రాత్రి రసూల్ అల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రత్యేకమైన స్వప్నం చూశారు, ఒక దైవీక కల. ఆ కలలో 2 దేవదూతలు వచ్చారు. ఒకరు తలవైపు, మరొకరు పాదాల వైపు నిలబడ్డారు. ఆయనకు వచ్చిన ఈ అనారోగ్యం ఏమిటి? ఆయనపై సిహిర్ జాదు చేయబడింది. ఎవరు చేశారు? ఎక్కడ దాచబడింది? లబీద్ ఇబ్న్ ఆసం బనూ జురైక్ తెగకు చెందినవాడు. ఎక్కడ దాచబడింది? జుర్వాన్ బావి అనే పాత బావిలో. అక్కడ ఒక ఖర్జూరపు ఆకులో 11 ముళ్ళు ఉన్నాయి. మనుష్యుల కంటికి కనిపించని ఆ రహస్యాన్ని అల్లాహ్ వహీ అంటే దైవీక సందేశం ద్వారా తన రసూలుకు తెలియజేశాడు. అప్పుడు రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలను పంపి ఆ బావిని చూడండి, అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. వారు అక్కడికి చేరుకున్నప్పుడు నీరు రంగు మారిపోయింది, పసుపు రంగులోకి. ఏదో తప్పు జరిగిందని నీటిని చూస్తేనే అర్థమైంది. వారు జాగ్రత్తగా చూసినప్పుడు అడుగున ఒక దువ్వెన, దానికి కొన్ని జుట్టు కట్టబడి ఉన్నాయి. అప్పుడే అల్లాహ్ తన ప్రవక్తపై 2 సూరాలను అవతరింపజేశాడు, సూరత్ అల్ ఫలక్ మరియు సూరత్ అల్ నాస్. ఇవి 2 దైవీక రక్షణ కవచాలు, డివైన్ షీల్డ్స్. ఇవి ప్రతి చెడు, అసూయ మరియు చీకటి నుండి రక్షిస్తాయి. ప్రవక్త ఒక్కొక్క ఆయత్ చదివారు. ప్రతి ఆయత్ చదివినప్పుడు ఒక్కొక్క ముడి విడిపోయింది. అల్లాహ్ యొక్క శక్తి ప్రతి మాటలో నిండి ఉంది. చివరి ఆయత్ చదివినప్పుడు చివరి ముడి కూడా విడిపోయింది. అదే క్షణంలో రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పూర్తిగా కోలుకున్నారు మరియు మాయాజాలం ప్రభావం ముగిసింది. అల్లాహ్ తన ప్రవక్తకు ఆరోగ్యం ఇవ్వడమే కాదు, కయామత్ వరకు అంటే తీర్పు దినం వరకు ప్రతి ముస్లింని రక్షించే ఒక ఆధ్యాత్మిక కవచాన్ని, స్పిరిచువల్ షీల్డ్ని మొత్తం ఉమ్మత్కు ఇచ్చారు. సుబ్హానల్లాహ్. الرحمن الرحيم قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد. సూరత్ అల్ ఫలక్ అంటే బాహ్య రక్షణ. సూరత్ అల్ ఫలక్ ఒక దుఆ, ఒక రక్షణ సూరా. ఇది మన చుట్టూ ఉన్న బాహ్య అంటే ఎక్స్టర్నల్ ప్రమాదాల నుండి అల్లాహ్ రక్షణ కోరాలని బోధిస్తుంది.
రాత్రి చీకటి నుండి ఇది ఒంటరితనం మరియు భయాన్ని సృష్టిస్తుంది. చెడు ఉద్దేశాలు ఉన్న వ్యక్తుల నుండి అసూయ అంటే హసద్ మరియు చెడు కన్ను నుండి ఇవి హృదయంలో అసూయ మరియు ఆందోళనను సృష్టిస్తాయి. ఈ సూరా యొక్క సందేశం ఏమిటంటే మనిషి తన స్వంత శక్తితో కాదు, అల్లాహ్ యొక్క రక్షణతో మాత్రమే సురక్షితంగా ఉంటాడు. ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని ఆశ్రయం కోరుతారో వారిపై ఏ చెడు ప్రభావం, అది కనిపించేది కావచ్చు లేక కనిపించనిది కావచ్చు, ప్రభావం చూపదు. قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس. సూరత్ అల్ నాస్ ఆంతరిక రక్షణ. సూరత్ అల్ నాస్ కంటికి కనిపించనిది కాని మన మనసు మరియు హృదయాన్ని అంతర్గతంగా ప్రభావితం చేసే వాటి నుండి మనల్ని రక్షించే దువా. ఈ సూరా చెప్తోంది, అత్యంత ప్రమాదకరమైన శత్రువు మనపై ముందు నుండి దాడి చేసేవాడు కాదు, కాని వస్వస అంటే నిశ్శబ్దంగా మన హృదయంలోకి ప్రవేశించే గుసగుసల స్వరం. ఆ స్వరం కొన్నిసార్లు మనల్ని తప్పుదారి పడిస్తుంది, కొన్నిసార్లు కోపం మరియు ద్వేషాన్ని నింపుతుంది, కొన్నిసార్లు సందేహం మరియు చీకటిలో పడేస్తుంది. మనిషి తన ప్రభువు నుండి దూరమవుతాడు. అందుకే అల్లాహ్ తన ప్రవక్తకు ఈ దువా నేర్పాడు. హృదయంలో ఆందోళన, సందేహం లేదా చెడు ఆలోచన వచ్చినప్పుడు ఆఊజు బి రబ్బిన్నాస్, మాలికిన్నాస్, ఇలాహిన్నాస్ అంటే నేను మానవుల ప్రభువు, వారి రాజు మరియు వారి ఆరాధ్య దైవమైన అల్లాహ్ ఆశ్రయం కోరుతున్నాను అని చెప్పండి. ఈ సూరా గుర్తు చేస్తోంది, మనం మన హృదయాన్ని అల్లాహ్ స్మరణతో సురక్షితం చేసుకున్నప్పుడు మాత్రమే నిజమైన శాంతి లభిస్తుంది. రెండు సూరాల కలయిక. అల్లాహ్ ఎందుకు సూరత్ అల్ ఫలక్ మరియు సూరత్ అల్ నాస్ రెండింటినీ ఒకేసారి అవతరింపజేశాడు? ఎందుకంటే ఈ రెండు సూరాలు కలిసి మనిషికి పూర్తి రక్షణను అందిస్తాయి. ఒకటి బయట నుండి, మరొకటి లోపలి నుండి. సూరత్ అల్ ఫలక్ బయటి బెదిరింపుల నుండి రక్షిస్తుంది, ఇతరుల అసూయ, చెడుకన్ను, మంత్రాలు మరియు చీకటి నుండి. సూరత్ అల్ నాస్ అంతర్గత శత్రువు నుండి రక్షిస్తుంది, మన హృదయంలో సందేహాలు, నిరాశ మరియు మనల్ని మన ప్రభువు నుండి దూరం చేసే వస్వస అంటే గుసగుసల నుండి. నేటి ప్రపంచంలో టెక్నాలజీ, సౌకర్యం మరియు జ్ఞానం ఉన్నప్పటికీ శాంతి ఎక్కడా లేదు. యాంగ్జైటీ, జలసీ, ఫియర్, డిప్రెషన్ మరియు నెగటివ్ థింకింగ్ అనే చీకటి అలుముకుంది. అందుకే అల్లాహ్ ఖురాన్ యొక్క చివరి రెండు సూరాలైన ఈ రెండింటినీ మనకు స్పిరిచువల్ రక్షణగా ఇచ్చారు. జీవితంలో ఏ చీకటి అయినా, బయటి లేదా లోపలి, అల్లాహ్ పనాహ్ చూస్తే తొలగిపోతుంది. అతడే మనల్ని కాపాడుతాడు, అతడే మాన్పుతాడు, అతడే లోటుగా చూసి మనపై తన రహ్మట్ను కురిపిస్తాడు. మీరు ఈ వీడియో నుండి ఏదైనా నేర్చుకున్నట్లయితే మీరు సపోర్ట్ చేయవచ్చు. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.